హాయ్ గైస్, ఈరోజు గింబల్ గురించి డీజే గింబల్ గురించి ఫుల్ సెటప్ గురించి చెప్తాను. సెటప్ చేసి కూడా చూపిస్తాను. చూడండి, ఇది 3 యాక్సెస్ గింబల్. మనం 3 యాక్సెస్ గింబల్ కాబట్టి ఇది దేనికైనా మనం వాడచ్చు. కాబట్టి సినిమాటోగ్రఫీ, ఫిల్మ్ మేకింగ్, షార్ట్ ఫిల్మ్కి దేనికైనా తీసుకోవచ్చు. కాబట్టి దీని సెటప్ ఎలా చేసుకోవాలి అంటే గింబల్లో ఇన్నర్లో మనం దీన్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలి అంటే షార్ట్ కట్స్ అంటే దీంట్లో ఇక్కడ ఎం మోడ్ అని ఉంటుంది. ఏది ఏ గింబల్కైనా కానీ డీజే గింబల్ ఎనీ గింబల్కి ఎం మోడ్ అంటే మాన్యువల్. మనం షార్ట్ కట్స్ దాంట్లో 3 షార్ట్ కట్స్ పెట్టుకోవచ్చు. RS2 కానీ RS గింబల్కి కానీ RSC గింబల్కి కానీ దేనికైనా కానీ ఇప్పుడు ఏంటంటే కొన్ని లోపల ఉంటాయి, బయట ఉంటాయి. PF, PTF, 360 ఇవన్నీ స్పోర్ట్స్ మోడ్స్ అన్నీ లోపల ఉంటాయి. కొన్ని ఇప్పుడు ఏంటంటే RS3 కానీ RS4 కానీ సైడ్ బటన్లు ఇచ్చాడు. ఈ సైడ్ డైరెక్ట్గా మనకు PF, PTF ఇట్లా మోడ్స్ షార్ట్ కట్స్ ఇచ్చాడు. ఇక్కడ కింద ఈ సైడ్ వచ్చి ఇంకొకటి ఇచ్చాడు లాక్. మనం ఏంటంటే ఏ గింబల్కైనా కానీ ఇదే సాఫ్ట్వేర్తో మనం మొత్తం సెటప్ చేసుకోవచ్చు. ఎనీ గింబల్, ఏది DJI ఎనీ గింబల్కి మొబైల్ యాప్తో మనం సెట్ చేసుకోవచ్చు. ఆ మొబైల్ యాప్ ఎలా సెట్ చేసుకోవాలనేది ఒకసారి చూపిస్తాను. ఇది ఏంటంటే ఫస్ట్ గింబల్ P మోడ్, M మోడ్లో M1లో PF మోడ్, ఫాలో మోడ్. ఇది ఎట్లా కావాలంటే మనం ఇది మెయిన్ మనకు వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్కి కానీ ఎవరికైనా కానీ ఈ PF మోడ్ M1లో ఇది ఫస్ట్ సెట్ చేసుకోవాలి. ఇది మెయిన్ ఉపయోగపడే మనకు టిల్ట్, ప్యాన్ అన్నీ ఫాలో మోడు, టిల్ట్ మోడు, ప్యాన్ మోడు 3 ఇది మనకు స్మూత్గా రన్ అవుతుంది. ఎట్లా కావాలన్నా కానీ స్మూత్గా రన్ అవుతుంది. ఈ ఒక్క మోడు మనకు బాగా ఉపయోగపడుతుంది. ఇది M1. M2 వచ్చి ఇది టిల్ట్, ఇది ఇట్లా ఫాలో మోడ్, టిల్ట్ మోడ్, ఫాలో మోడ్. ఇది 360 మోడ్ అంటారు. సెకండ్ మోడ్ వచ్చి 360 మోడ్. ఇది థర్డ్ వచ్చి స్పోర్ట్ మోడ్. ఫాస్ట్గా స్పోర్ట్స్గా అంటే బండి మీద రన్ చేసేటప్పుడు కానీ, బండ్ల మీద మనం స్కూటర్లకు కానీ లేకంటే ట్రావెలింగ్కి ఏది కార్ల మీద కానీ ఏదైనా షూట్ చేసేటప్పుడు ఫాస్ట్గా మనకు యాక్సెస్ అవుతుంది. 3 యాక్సెస్ ఫాస్ట్గా అవుతుంది. ఎట్లా కావాలంటే అట్లా. ఇది మనం ఈ ఫ్రంట్ ఉండేదాన్ని డబుల్ క్లిక్ ఇస్తే మనం ఎక్కడ ఉండేదాన్ని అక్కడికి సేఫ్గా వచ్చేస్తుంది. ఇది డబుల్ క్లిక్ ఇవ్వాలి. ఇది డబుల్ క్లిక్ ఇచ్చినప్పుడు మనం సేమ్ పొజిషన్లోకి వచ్చేస్తుంది. ఇది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ని ఓపెన్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీరు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ రూపంలో కామెంట్ తెలియజేస్తే నేను దానికి రిప్లై ఇస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫస్ట్ ఇది గూగుల్లో DJI సైట్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని సైన్ అప్ చేసుకోవాలి. సైన్ ఇన్ చేసుకుంటే ఏంటంటే దాంట్లో మనం మెయిల్ ఐడి ఇవ్వాలి, పాస్వర్డ్ ఇవ్వాలి. పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత నీ పాస్వర్డ్ కాదు, గింబల్లో పాస్వర్డ్ ఉంటుంది. ఇది గింబల్లో పాస్వర్డ్ ఉంటుంది. ఆ పాస్వర్డ్ని ఇవ్వాలి మనం. ఇదిగో ఈ విధంగా గింబల్లో పాస్వర్డ్ ఉంటుంది. ఆ పాస్వర్డ్ని మనం ఇవ్వాలి. ఆ పాస్వర్డ్ ఇస్తేనే మనకు సైన్ ఇన్ అవుతుంది. పాస్వర్డ్ అంటే నీ ఇష్టం వచ్చిన పాస్వర్డ్ కాదు, గింబల్లో ఉంటుంది. లోపల మనం మెనూలో ఉంటుంది. ఆ మెనూలో తీసుకొని చూసి దాంట్లో ఎలా ఉంటుందో అదే విధంగా దీంట్లో నెంబర్ ఇవ్వాలి. అదే నెంబర్ని దీంట్లో ఇస్తేనే
నీకు సైన్ ఇన్ అవుతుంది. అప్పుడు నీకు నీ డివైస్ చూపిస్తుంది, నీ RS2, RS3, RS4 ఏదనేది కానీ నీకు అక్కడ చూపించేస్తుంది. అప్పుడు నువ్వు దాన్ని సెలెక్ట్ చేసుకొని అప్పుడు నువ్వు ఇది చేసుకోవచ్చు. ఫస్ట్ బ్యాలెన్స్ టెస్టింగ్ చేసుకోవచ్చు. బ్యాలెన్స్ టెస్టింగ్ జస్ట్ చూస్తే 15 యాంగిల్లో ఉంటుంది, 15 డిగ్రీస్లో ఉంటుంది. అది తర్వాత వచ్చిందంటే మోటార్ పారామీటర్స్. మోటార్ పారామీటర్స్ అంటే ఆటో బ్యాలెన్స్, ఆటో ట్యూనింగ్ చేసుకోవచ్చు. ఆటో ట్యూనింగ్ చేసుకున్నప్పుడు మనం 50 లెన్స్ వేసినా, 85 వేసినా, 35 వేసినా, ఏదైనా వేసినది మనకు స్మూత్గా ఆటో ట్యూనింగ్ అయిపోవాలి, స్మూత్గా రన్ అవ్వాలి. మనకు ఎలా కావాలంటే అలా స్మూత్గా రన్ అవ్వాలి మనకు ఆటో ట్యూనింగ్. ఇది ఆటో ట్యూనింగ్. తర్వాత బ్యాక్ వచ్చేసి యూజింగ్ ప్రొఫైల్స్. యూజింగ్ ప్రొఫైల్ M1లో ఇందాక చూపించాను కదా, M1లో మనకు ఇది ఫాలో మోడ్ పెట్టుకొని, ఫాలో స్పీడ్ వచ్చి స్లో, డాష్ బ్యాండ్ వచ్చి మీడియం. ఇంకొకటి ఇది సెన్సిటివ్ ఉంటుంది, దీంట్లో నాకు సెన్సిటివ్ లేదు. తర్వాత వచ్చి ఏంటంటే ఛానల్లో ఛానల్ 1 టిల్ట్, ఛానల్ 2 రోల్, ఛానల్ 3 ప్యాన్. మోషన్లో ఇది మనకు చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు ఇవి మనం ఎంత స్పీడ్ కావాలన్నా ఏం చేసుకోవాలన్నా దీంట్లో ఉంటుంది. మెయిన్ ప్యాన్, టిల్ట్, రోల్. ప్యాన్, టిల్ట్, రోల్ అంటే 3 యాక్సిస్ గింబల్. ఇది 3 యాక్సిస్లో ఇది ప్యాన్ మోడ్. మోటార్, ఇక్కడ ఒక మోటార్ ఉంటుంది, ఇక్కడ ఒక మోటార్ ఉంటుంది, ఇక్కడ ఒక మోటార్ ఉంటుంది. ఈ మోటార్స్ 3 మనకు స్మూత్గా స్పీడ్గా పర్ఫార్మెన్స్ మనం బాగుండాలంటే ఈ సెట్ చేసుకోవాలి. ప్యాన్ మోడ్లో మీడియం 180 180 లెఫ్ట్, 180 రైట్, ఈ పాయింట్స్ ప్యాన్లో. టిల్ట్లో మీడియం 145 55. రోల్లో 30 రైట్ 30. ఇది బ్యాక్. మళ్ళీ M2లో అంటే M2లో మనం ఇది కూడా ప్యాన్ ఫాలోనే, కానీ 360 పనిచేస్తుంది. ఇది 360 పనిచేస్తుంది. ఇది 360 పనిచేస్తుంది. 360 మోడ్కి M2 అంటే షార్ట్ కట్స్ ఇవి. మనం లోపల పోయి ఎక్కడ సెట్ చేసుకోవాలి, టక్కన ఇక్కడ M1లో M2 M3 3 మోడ్లు సెట్ చేసుకున్నారంటే మీరు అల్టిమేట్గా నీకు సినిమాటోగ్రఫీ ఈజీగా చేసుకోవచ్చు. దానికనే ఏంటంటే ఇది M2లో ఫాలో స్పీడ్ స్లో, డాష్ బ్యాండ్ లో. తర్వాత వచ్చి ఏంటంటే కంట్రోల్. ఛానల్లో టిల్ట్, ఛానల్ 2లో NA నో, ఛానల్ 3లో రోల్. మోషన్ ప్యాన్లో మీడియం హై, టిల్ట్లో మీడియం 145 55. రోల్ మీడియం. స్పీడ్ మనకు స్పీడ్ ఎంత కావాలా, రోల్ ఇది స్పీడ్ ఎంత కావాలా, స్పీడ్ ఎంత కావాలంటే 80 స్పీడ్ పెట్టుకున్నాం. 90 కూడా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. 90 పెట్టుకోవచ్చు, 80 పెట్టుకోవచ్చు, మీకు ఎంత స్పీడ్ కావాలో అంత స్పీడ్, మ్యాక్సిమం స్పీడ్ ఎంత అయినా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. అది ఎక్కువ స్పీడ్ పెడితే ఎక్కువ తిరుగుతుంది. తర్వాత అయితే స్మూత్ మీడియం, లెఫ్ట్ 30 టిల్ట్, ప్యాన్ మీడియం హై, టిల్ట్ మీడియం 45 145 55. రోల్ వచ్చి మీడియం, స్పీడ్ వచ్చి 80 మీడియం. తర్వాత నెక్స్ట్ స్పోర్ట్స్ మోడ్ వచ్చి మనకు స్పీడ్గా తిరుగుతుంది. ఇది చూడు, టక్న ఎంత స్పీడ్ కావాలంటే అంత స్పీడ్ తిరుగుతుంది. చూడు, ఇది ఇలా తిరుగుతుంది. ఇది స్పోర్ట్స్ మోడ్ ఏంటంటే మనం కారుల్లో, బైకుల్లో అలాంటి వాటిలో తీసేటప్పుడు స్పోర్ట్స్ మోడ్ యూజ్ చేసుకోవాలి. స్పోర్ట్స్ మోడ్స్ కొట్టి ప్యాన్ అండ్ టిల్ట్, ఫాలో 3 ఆప్షన్లు దీంట్లో ఉంటాయి. ఒకటి ఫాలో స్పీడ్ వచ్చి మీడియం,
డాష్ బోర్డ్ వచ్చి లో, తర్వాత కంట్రోల్ ప్యానల్లో ఛానల్లో టిల్ట్, ఛానల్ 1 టిల్ట్, ఛానల్ 2 రోల్, ఛానల్ 3 ప్యాన్. ఇది మోషన్లో ప్యాన్లో వచ్చి లో 80 స్పీడ్, లో స్మూత్, లెఫ్ట్ 180 టిల్ట్ లో 80 స్పీడ్, లో స్మూత్, అప్ 145, డౌన్ 55, రోల్ లో, డాష్బోర్డ్ లో, మ్యాక్సిమం స్పీడ్ 80, స్మూత్నెస్ లో 30. ఇది ఈ విధంగా సెట్ చేసుకుంటే మీరు ఇది సేవ్ అయిపోతుంది. ఇట్నే మీరు ఎప్పుడైనా ఏదైనా మిస్టేక్ జరిగి ఏదైనా చేసినా కానీ మళ్ళీ మీరు ఫోన్ కనెక్ట్ చేయగానే మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఫీచర్స్కి దీనికి వచ్చేస్తాయి. మళ్ళీ ఇట్లా మీరు ఎప్పుడన్నా ఏదైనా మిస్టేక్ అయింది, జస్ట్ మనకు డిస్టర్బ్ అయింది, ఫోన్ ఆన్ చేసావా, బ్లూటూత్ ఆన్ చేసి లొకేషన్ కూడా ఆన్ చేయాలి. లొకేషన్ కూడా ఆన్ చేస్తేనే ఇది మనం ఎక్కడుండేది మనది చూపించి జస్ట్ ఆటోమేటిక్గా ఈ యాప్ ఓపెన్ అయిపోతుంది. యాప్లో మీరు RS2 RS3 సెలెక్ట్ చేసుకుంటేనే ఇక్కడ మనకు ప్రొఫైల్ వస్తుంది. మన ప్రొఫైల్లో మనది ఇట్నే సేవ్ అయిపోతుంది. M1 M2 M3 దీంట్లో మన ప్రొఫైల్ అలాగే సేవ్ అయిపోతుంది. మీరు ఎప్పటికైనా కానీ ఓపెన్ చేసినా అలాగే ఉంటుంది. మీ మెయిల్తో లాగిన్ అయిపోతుంది. కానీ ఫోన్లో నువ్వు ఓపెన్ చేయగానే మళ్ళీ సేమ్ సిచ్యువేషన్కి వచ్చేస్తుంది. ఈ విధంగా సెట్ చేసుకున్నాం అనుకో మొబైల్తోనే ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. మీరు దీంట్లో చేయాలంటే కొంచెం కష్టం, దాంట్లో చేయలేము. మొబైల్తో సెట్ చేసుకుంటే మీరు ఎప్పటికైనా కానీ ఒకే విధంగా ఉంటుంది. దీనికే కాదు, RS2 కానీ, ఇది నాది RS2కే కాదు, RS3 కైనా చేసుకోవచ్చు, RS4 కైనా చేసుకోవచ్చు. ఎనీ గింబల్ ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే RS2 RS3 అన్ని సెలెక్టింగ్ దాంట్లోనే వచ్చేది. ఒకే యాప్ అన్నిటికీ. మీరు వేరే యాప్స్ అయితే కాదు, ఒకే యాప్లో అన్నీ వస్తాయి. ఇదే విధంగా సెట్ చేసుకోండి. మీరు సినిమాటోగ్రఫీ ఈజీగా చేసుకోవచ్చు. క్యాండిడ్ వీడియో కానీ, క్యాండిడ్ వీడియో కానీ, సినిమాటిక్ వీడియో కానీ, సినిమాటోగ్రఫీ కానీ ఏదైనా కానీ అల్టిమేట్గా చేసుకోవచ్చు. ఈవెన్ షార్ట్ ఫిల్మ్లకు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్స్ ఈ విధంగా సెట్ చేసుకుంటే మీరు అల్టిమేట్గా తీసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది పడవలేదు. ఫంక్షన్స్లో మీరు ఎలాంటి ఇబ్బంది పడవలేదు. ఈ విధంగా ఈజీగా చేసుకోవచ్చు. షూటింగ్ అయితే మీరు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. ఈ విధంగా సెట్ చేసుకున్నారంటే మీరు ఏ విధంగా కావాలన్నా మీరు షూట్ ఈజీగా చేసుకోవచ్చు. ఈ ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.